మెడికల్ డైరెక్టర్ సంబంధించిన ఫర్నిచర్ పర్చేసింగ్స్, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల మీద ఇది ప్రభుత్వ నిబంధనలకి ఉల్లంఘించి దానికి ఈ ప్రభుత్వ ఆస్తులు కొంత ఇవన్నీ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యాయి. దీనికి సంబంధించిన డైరెక్టర్ సికే రమేష్ కుమార్ అని వాళ్ళు బంధువుల పేర్ల మీద ఫేక్ బిల్స్, ఫేక్ ఇన్వాయిసెస్, అలాగే లెటర్స్ కూడా ఇవన్నీ వితౌట్ ఎనీ ఈ టెండర్స్ కాల్ఫర్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా నామినేషన్ బేసిస్లో టెండర్స్ కేటాయించి మార్కెట్ రేటు కన్నా సుమారు 50% నుంచి 130% వరకు ఎక్స్ట్రా రేట్స్ ఇవన్నీ వేసి ఈ అవుట్ ఆఫ్ 988 crores 988 కోట్లు ఈ 5 సంవత్సరాలుగా కేటాయించిన దాంట్లో 150 కోట్లు అక్కడ అవినీతి జరిగినట్టు ఈ ఏసీబీ దర్యాప్తులో చేరింది. దీంట్లో సికే రమేష్ కుమార్ డైరెక్టర్, ఎక్స్ డైరెక్టర్ అయిన రిటైర్ అయిపోయారు ఆయన, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కూడా ఒక డైరెక్టర్ రాజమండ్రి. అందులో మన ఎక్స్ మినిస్టర్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిన తర్వాత వీళ్ళందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ జ్యూరిడిక్షన్ జడ్జి గారు, ఏసీబీ కోర్టు జడ్జి విజయవాడ కోర్టులో వాళ్ళని ఏసీబీ వారు హాజరు పెడుతున్నారండి. ఇందులో ఏంటంటే ఈ టెలి హెల్త్ అని ఒకటి ఉంది. టెలి హెల్త్లో ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రతి మెంబర్కి కాకుండా ఎవరికైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకే ₹80 వాళ్ళు టెలి సర్వీస్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయాలి ఈ వీళ్ళు. అది కాకుండా వీళ్ళు ₹4.80 చొప్పున కలెక్ట్ చేసి ఇదేంటంటే 100 మంది ఉంటే 1000 మంది మెంబర్స్ ఉంటే 1000 మంది చెప్పిన ఎవరికైతే సర్వీస్ చేశారో వాళ్ళకే కాకుండా మొత్తం అందరికి కూడా క్లెయిమ్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు దర్యాప్తు వచ్చిందండి. అలాగే ఈ సేవేజ్ ప్లాంట్స్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్స్ దీనికి కూడా ఇందులో కూడా అవకతవకలు జరిగినట్టుంది. ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దీని మీద ఇందులో కూడా ఇంకొంచెం అందులో స్టాఫ్ గా అదర్స్ కూడా కొంత ముద్దాల ఇన్వాల్వ్మెంట్ తెలుస్తుంది. వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెట్టుకున్నారు, విజయవాడ కోర్టు. ఇప్పుడు 3 అదుపులో తీసుకున్నారు. మనకి ఇంకా ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే నాకు తెలిసిన సమాచారం ఎక్స్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, సికే రమేష్ కుమార్ ఎక్స్ డైరెక్టర్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, అలాగే విజయ్ కుమార్ రాజమండ్రి, వీళ్ళు ముగ్గురిని చేసుకున్నారు. టీమ్స్ అయితే వేరే సెచెస్ పార్టీస్, స్టేట్ రాష్ట్రం మొత్తం సెచెస్ పార్టీస్ రాష్ట్రం మొత్తం కొనసాగుతాయి. ఉదయం 7:30-8 మధ్యలో గ్రామంలోనే అదుపు తీసుకుంది పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్. రమేష్ కుమార్ తిరుపతిలో చేశారు. తిరుపతి ఇప్పుడు ఇంకా సమాచారం అప్పుడు ఇంకో 3 కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఎవరండి? అచ్చెన్నాయుడికి ఈరోజు సాయంత్రం విజయవాడ ఎస్సీబీ మన స్పెషల్ జడ్జి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఎస్, ముగ్గురు కూడా ఎందుకంటే జ్యూరిడిక్షన్ అక్కడ ఉంది కాబట్టి ఇది ఏసీబీకి సంబంధించిన కేసు కాబట్టి విజయవాడలోనే ప్రొడ్యూస్ చేస్తారు. డైరెక్టర్ అండ్ ఎక్స్ డైరెక్టర్ ఆయన కాకుండా ఇంకో జాయింట్ డైరెక్టర్ జనార్దన్ అని, చక్రవర్తి అని వీళ్ళు స్టాఫ్ ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళు ప్రెజెంట్లీ వర్కింగ్. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు టోటల్ ఇప్పటి వరకు 6 వచ్చారు. ఇంకా దర్యాప్తులో రావచ్చు. వాళ్ళు అంటే పేర్లు ఎవరో తీసుకున్నారో అంటే తెలియాలి. జనార్దన్, చక్రవర్తి, విజయవాడ, జనార్దన్ జాయింట్ డైరెక్టర్, చక్రవర్తి అని ఆయన సూపరింటెండెంట్.
సార్ లైవ్లో ఉన్నారు. ఇంకా పొలిటికల్ అలిగేషన్ అచ్చెన్నాయుడు గారికి ఎలాంటి నోటీస్ లేకుండా పికప్ చేశారు. పొలిటికల్ ఇందులో ఏముండదండి. ఇందులో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు మీద లీగల్ చట్టం నేరాలు ఇది ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. అక్రమం విజిలెన్స్ వాళ్ళు చేసిన తర్వాత అక్రమాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీలో అది గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అనేది దర్యాప్తులో వచ్చింది బయట. దాంట్లో డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కదా. 150 కోట్ల ప్రభుత్వ బడ్జెట్కి ఇటు కూడా నష్టం వచ్చింది కదా దానివల్ల. ఇప్పుడు హై రేట్స్ పర్చేజ్ చేయడం, నాన్ సర్జికల్ పర్చేజ్ అన్నింటిలో కూడా అందులో బినామీ పేర్ల మీద ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ కంపెనీలు ఏదైతే మందులు సప్లై చేస్తారో అన్నీ కూడా వాళ్ళ బంధువుల పేర్లు అన్నీ దర్యాప్తులు వచ్చాయి. అలాగే ఫేక్ ఇన్వాయిస్, ఫేక్ బిల్స్, లెటర్ హెడ్స్ వేరే అది కంపెనీ లేని కంపెనీలతో కోట్ చేస్తూ, అలాగే ఈ టెండర్స్ కాల్ఫర్ చేయకుండా అది వైలేట్ చేస్తూ నామినేషన్ బేస్లో అది టెండర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే మినిస్ట్రీ గారు ప్రభుత్వం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళాలి. అలాంటివి కాకుండా కొన్ని మినిట్స్ అన్నీ ఇక్కడ వేసి ఎండార్స్మెంట్లు అయ్యి క్లియర్గా అందులో ఆర్డర్ చేశారు. అన్ని విజిలెన్స్ దర్యాప్తులో కూడా వచ్చింది, దర్యాప్తులో కూడా వచ్చింది. ఎండార్స్మెంట్లు అంటే డైరెక్ట్గా చేయడం వల్ల లోపాకారం అంటే అది అంటే అది ప్రెజర్ ఉందేమో. అంటే టెలిహెల్త్ కూడా ఆయన ఒక సమాధానం కూడా చెప్పారు ఆయన అచ్చెన్నాయుడు గారు. కానీ ఇందులో ఒక మాజీ మంత్రికి డైరెక్టర్గా ఉంటున్నాను కదా. అవును, డైరెక్టర్ అంటే ఇది లోపాకారం అంటే ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూడా ఇవ్వాలి ఆర్డర్స్ అయ్యి కొన్ని మినిట్స్ అయ్యి వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు హోల్డ్ చేశారు అండ్ ద ఆప్షన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. లేదండి, అది ఉంది, పాత్ర కూడా ఉంది దర్యాప్తులో వచ్చి. ఇంకో పేర్లు ఇంకో 3 కూడా వచ్చాయండి. మన డాక్టర్ వి జనార్దన్, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కడపైన. అలాగే ఈ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్, ఈ డైరెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సైన్స్లో ఈయన ఒక ఎంప్లాయీ. అలాగే ఎంకేపీ చక్రవర్తి ఈయన విజయవాడ, ఈయన అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు. ఈయన కూడా ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్. జ్యూరిడిక్షన్ కోర్టులో పెట్టాలి. చట్ట ప్రకారం విత్ ఇన్ టైంలోనే 24 hours లోపలనే ప్రొడ్యూస్ చేస్తారు. చట్టానికి అనుగుణంగానే అంటే అక్కడ చేసి అలా ప్రొడ్యూస్ చేస్తారు. బిఫోర్ మెజిస్ట్రేటివ్ ప్రొడ్యూస్ చేసే ముందే చేస్తారు. విజయవాడ లేదు, మీరు ఏమి టెన్షన్ పడకండి. నేను చెప్పాను సార్, ట్రూత్ అదే చెప్పేస్తాను. జడ్జి గారు ప్రొడ్యూస్ చేస్తాను. వెళ్ళిపోయారు ఆల్రెడీ, వాళ్ళ రూట్ వేరు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు సపరేట్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈజ్ సపరేట్. ఇదే అధికారులు అంటే మినిట్స్ కొన్ని తయారయ్యేది. అంటే యాక్చువల్గా ఎవరైతే ఆర్డర్ ఇవ్వాలో ప్రభుత్వం తరఫున అలాంటివి కొన్ని మిస్ అయ్యాయి. అది ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వేరే ఉన్నది టీము, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నారు. విజిలెన్స్ బేస్ చేసిన తర్వాత అగైన్ రిపోర్ట్ టు ఏసీబీ. ఫస్ట్ ఇనిషియల్గా ఏసీబీ విజిలెన్స్ చేశారు. ఈ అక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. గవర్నమెంట్ అగైన్ అది అవినీతి ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ రిపోర్ట్ టు ఏసీబీ కేసు రీచ్ చేసి దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు ఈ నేరాలు ఎవిడెన్స్ అన్ని చూసుకున్న తర్వాత కేసు ఇది కేసు 3 days అయింది. అంతకుముందు విచారణ అయింది.
దానికి ముందు రెగ్యులర్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఏసీబీ ఆల్సో కండక్టెడ్ రెగ్యులర్ ఎంక్వైరీ. సార్ ఆయన మాజీ మంత్రి అలాగే ఎమ్మెల్యే కనీసం అంటే అసలు స్పీకర్ కూడా సమాచారం అందిస్తారు ఆఫ్టర్ అన్ని ప్రొసీజర్ ఉంది, దానికి ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. జరగలేదని జరుగుతుందండి, అన్నీ జరుగుతున్నాయి. అన్ని అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ ముందే కదా చేయాలి, ముందే చెప్తారు, అరెస్ట్ చేసాక చెప్తారు. అరెస్ట్ చేశారు. థ్యాంక్ యూ అంటే మళ్ళీ ఫర్దర్ ఉంటుంది, ఫర్దర్ ప్రెస్ మీట్ మళ్ళీ ఫర్దర్ ఉంటుంది. మీకు ఇనిషియల్గా ఈఎస్ఐ స్కామ్లో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ ఎపిసోడ్ ఏపీలో పొలిటికల్ వేడి రాజేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాజకీయ కక్షలో భాగంగానే ప్రభుత్వం అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయించిందని టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. అచ్చెన్నాయుడిపై అవినీతి ముద్ర వేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు వాళ్ళు. మనం ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్తో మాట్లాడుతూ ఉన్నాం. ఈశ్వర్, ఆల్రెడీ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూసాం. ఇంతవరకు చాలా కీలక విషయాలే ఆయన వెల్లడించారు. మీరు కూడా వినే ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 6 ఉన్నారు మొత్తం. ఇందులో 3 మేము ప్రజెంట్ అయితే అదుపులోకి తీసుకున్నాం. అండ్ ఫస్ట్ తొలుత చేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాతే మా వద్దకు వస్తే ఫైల్ మేము చేసాం, ఆ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారం అంతా చేస్తూ ఉన్నాం అంటున్నారు. చాలా కీలకమైన విషయాలు చెప్పారు. ఎస్, వాళ్ళు చెప్పిన అంశాల్లో అచ్చెన్నాయుడు పాత్రని ఆయన నేరుగా అధికారుల ద్వారా మందుల కొనుగోలు వ్యవహారాలు చేయకుండా చాలా అంశాలలో తనే స్వయంగా జోక్యం చేసుకుని కొన్నిటిని ఎండార్స్ చేస్తూ తనే ఉత్తర్వులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్నిటిని ఇప్పించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో భాగంగా గతంలో డైరెక్టర్గా పనిచేసిన రమేష్ కుమార్, సికే రమేష్ కుమార్ బినామీ సంస్థలని క్రియేట్ చేసి వాటి ద్వారా నకిలీ బిల్లుల్ని, నకిలీ ఇన్వాయిస్లని సృష్టించి భారీగా 100 కోట్ల రూపాయల మందుల కొనుగోలు చేశారు. అట్లాంటి మందులేవి సరఫరా కాలేదు. కేవలం పేపర్స్లో మాత్రమే అవి మందులుగా ఉన్నాయి, బిల్లులుగా ఉన్నాయి. ఆ మేరకి బిల్లుల్ని శాంక్షన్ చేయడం జరిగింది అన్నది చాలా కీలకమైన ఆరోపణ. అందుకు సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 988 కోట్ల ఈ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఆ సమయంలో. దాంట్లో 150 కోట్ల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ మేరకు ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. దీంట్లో భాగంగా 2 గతంలో పనిచేసిన డైరెక్టర్లు సికే రమేష్ అలాగే డాక్టర్ జి విజయ్ కుమార్, ఆయన ఈఎస్ఐ డైరెక్టర్గా పనిచేశారు. గతంలో రాజమండ్రి ఆయన నేటివ్ ప్లేస్ అది. ఆయన ఇక్కడ గతంలో పనిచేస్తున్నప్పుడు ఆయన మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా ఉన్న జేఎస్వి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ అతని మీద విచారణకు ఆదేశించారు. ఆ గతంలో కొన్ని ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా ఈ టెండర్లు చేయాల్సినప్పటికీ అవి ఏవీ లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం అన్నది దాంట్లోనే వాళ్ళ ఉద్దేశం తెలుస్తోంది. దాని తర్వాత అవి ఏ అయితే కంపెనీల నుంచి సరఫరా చేశారో ఆ కంపెనీలకి ఎగ్జిస్టెన్స్ అంటే గతంలో అవి ఎప్పుడు లేవు, అప్పటికప్పుడే పుట్టుకొచ్చేవి అవి. ఆ తర్వాత అప్పుడే పుట్టిన సంస్థలు ఒక్కసారిగా కోట్ల రూపాయల టర్నోవర్లు చేయడం, ఇవన్నీ అది రికార్డ్స్లో తెలిసిపోయింది. తర్వాత ఆ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏసీబీ అధికారుల ప్రెస్ మీట్ చూస్తే దాని ప్రకారం అర్థమవుతోంది పెద్ద ఎత్తున సెర్చెస్ జరుగుతున్నాయి. కేవలం మొత్తం ఏసీబీ అన్ని వైద్యశాలల్లో చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళ సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఇప్పటి వరకు ప్రభుత్వం అప్పట్లో సరఫరా చేసిన వాటికి ఉంటే ఎవరెవరికి ఇచ్చారు వాటి స్టాక్ రికార్డ్స్ ఉంటాయి. అవి మళ్ళీ ఎట్లా వాడారు వాటికి వినియోగానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని వెంటనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కోర్టులకు కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటితో పాటు డబ్బులని ఎట్లా రూట్ చేశారన్న అంశం మీద కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. ఆ రకంగా కుటుంబ సభ్యులలో కొంతమంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీద గత 5 సంవత్సరాలుగా 2014 నుంచి ఆయన మంత్రి అయిన సమయం నుంచి కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన సన్నిహితులు బినామీలుగా చెప్పుకున్న కొందరు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మీద కూడా ఫోకస్ చేశారన్నట్టుగా చెప్తున్నారు. సో ఇవన్నీ ఒక స్కామ్ బయటకు వచ్చినప్పుడు, ఇట్లాంటి వ్యవహారాలు బయటకు వచ్చినప్పుడు వీటి చుట్టూ అనేక అంశాలు ఉంటాయి. వీటన్నిటినీ కంటే రాజకీయ అంశాలు ఉంటాయి, సామాజిక అంశాలు ఉంటాయి, వీటన్ని ఆర్థిక అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇవి ఒక రోజులో కొలుక్కొచ్చే అవకాశం కాదు. ఇది పూర్తి స్థాయిలో ఇది అందులో ఈఎస్ఐ లాంటి స్కామ్స్ ఎప్పుడు పట్టుకున్నా రెడీ
రెడీగా ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ అయినా ఒకవేళ టార్గెట్ ఉంది వాళ్ళకి ఈ రోజు లోపల దీని మీద ఒక స్కామ్ని బయటకు తీసేయాలి అంటే ఖచ్చితంగా ఈఎస్ఐకి వెళ్తే ఏదో ఒక స్కామ్ దొరుకుతుంది అన్నట్టుగా ఈఎస్ఐ డిపార్ట్మెంట్ తయారైంది. కాబట్టి వీటిల్లో రకరకాల కథనాలు, రకరకాల అంశాలు, ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మనం చూసే అవకాశం కూడా ఉంటుంది వాటన్నిటికి సంబంధించి. సో ఈ మొత్తం వ్యవహారం ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో మరొక ఈ మధ్యకాలంలోనే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాది పాలన పూర్తి చేసుకుంది. రీసెంట్గా మే 30వ తేదీకి ఏడాది పాలన పూర్తయింది. ఆ తర్వాత చాలా కార్యక్రమాలు, ఈ వెల్ఫేర్ మెజర్స్కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ తీసుకుంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీకి మధ్య వార్ జరుగుతోంది. ఏడాది మొత్తం పాలన వైఫల్యం చెందింది అన్నట్టుగా. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ కూడా రేపు 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాల మీద టీడీపీ ఎలుగెత్తుతుంది. ఆ ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ అవినీతి చర్యల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం, అలాగే పెద్ద ఎత్తున అసెంబ్లీలో మాట్లాడి తన వాయిస్ ద్వారా ప్రజలందరికీ వినిపించే అవకాశం ఉన్న నాయకుడు కాబట్టి అచ్చెన్నాయుడు మీద ఇట్లాంటి ఆరోపణలతో అదుపులోకి తీసుకుంది. ఇవి ఎట్లా ప్రతి ఒక్క మంత్రి మీద వస్తుంటాయి ఇట్లాంటివి. ఈ ప్రభుత్వం మీద ఇట్లాంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద ఇట్లాంటి దర్యాప్తులు చేయిస్తే, ఇట్లాంటి ఏసీబీ చేత చేయిస్తే ఇంకా అంతకు మించి పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూస్తాయన్నట్టుగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ ఉనికికి సంబంధించిన అంశం, ఆ పార్టీకి బలమైన నేత, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నేత, ఉత్తరాంధ్రలో కీలకమైన నేత, అలాగే టీడీఎల్పీకి తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీకి డిప్యూటీ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఆయన్ని గత కొద్ది రోజులుగా ఆయన పేరు కూడా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని తీసుకురావాలన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ ఆయన కాకపోతే ఆయన అన్నకుమారుడు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు పగ్గాలు ఇస్తారన్నట్టుగా ఉంది. సో అంత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు తర్వాత మొదటి 2-3 స్థానాల్లో ఉన్న నేత అచ్చెన్నాయుడు బలంగా తెలుగుదేశం పార్టీని మద్దతు ఇస్తున్నారు. అలాగే అనేక మంది తెలుగుదేశం పార్టీని వీడి వెళ్తున్నప్పటికీ కూడా ఆ కుటుంబం తెలుగుదేశంతో ముడిపడి ఉన్న నేపథ్యాన్ని చూస్తే వాళ్ళు బయటికి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి రాజకీయ పరంగా మిగతా రాష్ట్రం మొత్తం మీద ఒక కదలిక తీసుకురావాలంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయాలంటే అచ్చెన్నాయుడు లాంటి బలమైన నేత మీద ఈ స్థాయిలో దాడి చేసి, ఈ స్థాయిలో అరెస్టుల వ్యవహారాలు, ఈ స్థాయిలో అవినీతి ముద్ర వేయకపోతే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరగదు అన్న రీతిలోనే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కక్షపూరితమైన వ్యవహారం. దీన్ని మేము కోర్టులోనే న్యాయస్థానాల ద్వారానే మేము నిర్దేశంగా బయటపడతాం. మాకు ఇప్పటికే కోర్టులు కూడా ప్రభుత్వ ఉద్దేశాలని తప్పుపడుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా ఆ ఉద్దేశంలో భాగంగానే చూడాల్సింది అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ విమర్శించే అవకాశం ఉంటుంది. కానీ మరొకవైపు ప్రభుత్వం కూడా అంతే బలంగా వీటికి ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ఎందుకంటే ఈ రోజు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన తీరు చూస్తే ఎక్కడ సమాచారం బయటికి పొక్కకుండా ఆ దర్యాప్తు క్రమాన్ని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేశారంటే దీని ముందు చాలా ప్రాసెస్ జరగాల్సిన అవసరం ఉంటుంది. స్పీకర్కి, ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి స్పీకర్కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మిగతా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ ప్రైమా ఫసీని నిర్ధారించడానికి, ఆ ప్రాథమిక ఆధారాలని నిర్ధారించడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎక్కడ బహిరంగపరచకుండా, ఎక్కడ బయటకు రాకుండా అత్యంత రహస్యంగా ఆ కార్యక్రమాన్ని, ఆ తంతుని పూర్తి చేసి నేరుగా ఈరోజు ఆయన నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేసింది అంటే ఆ ప్రభుత్వం ఎంత బలంగా, ఎంత విశ్వసనీయంగా, ఎంత ఎఫెక్టివ్గా దాని మీద కేసు మీద పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక కోర్టుకి ఈరోజు సాయంత్రం అచ్చెన్నాయుడు ప్రస్తుతం విజయవాడకి తరలిస్తున్నారు. విశాఖపట్నం దాటి విజయవాడకి వచ్చే రోడ్డు మార్గంలో ఆయన ఉన్నారు. మనం ఇంతకుముందు మీరు అడిగినట్టు ఇట్లాంటి ఆయన ప్రయాణిస్తున్న సమయం కాబట్టి ఆ కాన్వాయ్ని, లేకపోతే అచ్చెన్నాయుడికి ఆ వాహనాల శ్రేణికి అడ్డుగా వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ టీడీపీ కీలక నేతలను ఇప్పటికే అరెస్టులు చేయడం జరిగింది. ఇంకా ప్రక్రియ జరుగుతుంది. భారీ పోలీస్ భద్రత మధ్య అచ్చెన్నాయుడిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటప్పుడు మిగతా అన్వాంటెడ్ ఇష్యూస్ ఏవి జరగకుండా చూడాల్సిన, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ని మెయింటైన్ చేయాల్సిన అంశం కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అధికారులు ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడిని ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే ఏసీబీ జ్యూరిస్డిక్షన్ మొత్తం రాష్ట్రం మొత్తానికి ఏసీబీ కోర్టు కేవలం విజయవాడలోనే ఉంది కాబట్టి అక్కడ అన్ని ప్రాంతాల్లో అరెస్టులు చేసిన అధికారులందరినీ ఇక్కడికి తీసుకురావాల్సిన అవకాశం ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి జడ్జి నివాసంలో, ఎందుకంటే వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టులకి జడ్జి నివాసంలో అచ్చెన్నాయుడిని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత రిమాండ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అచ్చెన్నాయుడు తరఫున కొంతమంది బెయిల్ కూడా
అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ విచారణ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఆయన రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం దాకా ఈ వ్యవహారం ఇట్లానే నడుస్తూ ఉంటుంది. సాయంత్రం ఆయన రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కూడా నేతలు ఇప్పుడిప్పుడు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ కీలక నేతలను అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నారు. సో ఇక్కడ పార్టీ కార్యాలయంలో పెద్దగా హడావుడి లేకపోయినా చంద్రబాబు నాయుడు కూడా బయలుదేరి విజయవాడకు వచ్చే అవకాశం ఉంటుంది. సో రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యత ఉన్న కేసు కాబట్టి ఇది కొంత సంచలనమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరొకవైపు రాజకీయ ప్రత్యారోపణలు, ఈ రెండింటి నేపథ్యంలో ఈ కేసు కొంత ఆసక్తిని రాష్ట్ర ప్రజలకి కలిగించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మొదటి నుంచి చెప్తోంది, ఈ ప్రభుత్వం చెప్తోంది ఏంటంటే మాకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి, వాటిని వెలుగులోకి తీసుకొస్తామని చెప్తూ వస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా తిరిగి ప్రతి విమర్శలు చేస్తోంది. మీరు కేవలం చెప్పండి. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ.